ఆచి చికెన్ మసాలా. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తన వార్నింగ్లు దీదీకి ఆగ్రహం తెప్పిస్తున్నాయంటున్నారు అమిత్ షా. టీఎంసీ కార్యకర్తల్ని తల్లకిందులుగా వేలాడదీస్తామన్న అమిత్ షాపై లీగల్ కేసు నమోదు చేస్తామంటున్నారు మమత. బెంగాల్ ఎన్నికల ప్రచారం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. సోమవారం ప్రచారానికి తెరపడుతుంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంత్రి అమిత్ షా మధ్య మాటల యుద్ధం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ గుండాలకు తాను బహిరంగ సభల నుంచి ఇచ్చే వార్నింగులు మమతా బెనర్జీకి ఆగ్రహం తెప్పిస్తున్నాయని అమిత్ షా అన్నారు. బెంగాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న గుండాలు ఎన్నికల ప్రక్రియల్లో హింస క్రియేట్ చేస్తున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. सीट जीतकर दीदी का सुपड़ा साफ, टीएमसी की जगह यहां कमल फूल की सरकार बनेगी, भाजपा की सरकार बनेगी। और मैं आपको वादा करता हूं 4 मई को वर्धमान का सीता भोग नरेंद्र मोदी जी को खिलाकर हम उनका मुंह मीठा करने वाले. టీఎంసీ కార్యకర్తలను తలకిందులుగా వేలాడదీస్తామన్న హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై లీగల్ కేసు నమోదు చేస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్లు బెంగాల్లో ఎన్నడూ గెలవలేరని అన్నారు. బీజేపీ చేస్తున్న ఈ బలవంతపు చర్యలు బెంగాల్ ఓటర్లను ఆకట్టుకోలేవని స్పష్టం చేశారు. আপনি হিংসার কথা বলছেন, সন্ত্রাসের কথা বলছেন, কিন্তু আমি জানি কোনো ব্যবস্থাদের বিরুদ্ধে কেউ নেবে না। কিন্তু লয়ার যারা এখানে তাদের বলবো, ভিডিও আমার কাছে আছে, আমি দেবাঞ্জনকে দিয়েছি, কেস করবেন। এটা ইটস এ ক্রাইম, এ কথা হোম মিনিস্টার বলতে পারে না। ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకలాంటి వారే అని, వాళ్లు ధనవంతులకు సహాయపడే వాళ్లే తప్ప పేదలను పట్టించుకోరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇద్దరికి అధికారమే కావాలని అన్నారు. దేశ భక్తుడిని చెప్పుకుంటూ మోదీ దేశాన్ని అమ్మేస్తున్నారని విమర్శించారు. వెళ్లిన ప్రతి చోట ప్రధాని మోదీ ప్రజల మధ్య ద్వేషం, భయాన్ని వ్యాపింపజేస్తున్నారని రాహుల్ అన్నారు.